నమస్తే, నేను ఇందు. వైసీపీని విజయసాయిరెడ్డి గారు మోసం చేశారంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీనికి సంబంధించి ఒక వీడియోని కూడా వైసీపీ నేతలు అయితే రిలీజ్ చేశారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం. మరి చూసుకుంటే అంటే వైసీపీని విజయసాయిరెడ్డి గారు మోసం చేశారంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి గారు అండ్ జనార్దన్ గారు ఒక వీడియో కూడా ఒకటి బయటికి రిలీజ్ చేశారు. సో ఏమంటారు మేడం దీని గురించి? ఏమండి, యాదృచ్ఛికంగా చాలా జరుగుతాయి. ఇప్పుడు మీరు నేను రాజకీయంగా శత్రువులు అనుకుందాం, అంత మాత్రాన నేను మీరు కలిసి ఒకళ్ళ ఇంటికి వెళ్ళకూడదని ఎక్కడైనా ఉందా? అవును అవును ఉందా? అవును. ఇప్పుడు మీకు ఆయన స్నేహితుడు కావచ్చు, నాకు స్నేహితుడు అవుతారు. సో ఆయనకి ఏదో జరిగినప్పుడు మనం వెళ్తాం కదా, అవును, మాట్లాడటానికో పరామర్శించటానికో వేరే అంశాలతోటి వెళ్తాం. వెళ్ళినప్పుడు దాన్ని మీరు ఒకే కోణంలో చూసావా వెళ్ళారు కాబట్టి మేము చెప్పామా ఇలాగే అవుతుందని, చూసారా ఇలా జరిగింది అని అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేని విషయం ఏంటంటే, విజయసాయిరెడ్డి బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడతారు, విజయసాయిరెడ్డి తిరగబడతారని ఆయన ఊహించలేదు. విజయసాయిరెడ్డి హర్ట్ అయ్యారు. ఇప్పుడు 40 ఏళ్ళు ఒక వ్యక్తి ఒక కుటుంబంతో కలిసి ఉండి ఒక పార్టీతో మమేకం అయ్యి ఉండి బయటకు వచ్చారంటే, అంటే సొంత తల్లి చెల్లికే రెస్పెక్ట్ ఇవ్వని వ్యక్తి 40 ఏళ్ళుగా ఉన్న విజయసాయిరెడ్డికి ఇస్తారని మీరు ఎలా ఊహిస్తారు? సో హర్ట్ అవటం సహజం అండి. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి వల్ల జగన్మోహన్ రెడ్డి 43,500 కోట్లు డొల్ల కంపెనీల ద్వారా పొందారు. యాక్చువల్గా అది బ్రెయిన్ బిహైండ్ విజయసాయిరెడ్డి గారేగా. ఆయన ఒక ఆడిటర్గా చేసి పెట్టారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, నిజంగా షర్మిల తెలివైనది అయి ఉంటే, షర్మిల పాదయాత్ర చేసినప్పుడు అన్న కోసం తను తిరగకుండా నేనే ముఖ్యమంత్రిని అవుతాను అని అనుకుని ఉండుంటే, అవ్వాలి అని, అసలు ఇవాళ చరిత్ర వేరే రకంగా ఉండే. అవునా కాదా? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు కాదు, ఈ అరాచకాలు జరిగి ఉండేవి కాదు. ఈవెన్ షర్మిల కూడా తనేంటో ప్రూవ్ చేసుకుని ఉండేవాడు. అదేవిధంగా ఈ విజయసాయిరెడ్డి కూడా అతనికి ఎందుకు డబ్బులు ఇప్పించాడు? డొల్ల కంపెనీల ద్వారా, క్విట్ ప్రోకో ద్వారా. అదే తనే సంపాదించుకుని ఉండొచ్చుగా. ఎందుకంటే సింపుల్, బికాజ్ ఆయన రాజారెడ్డి నుంచి ఉన్నారు వాళ్ళ కుటుంబంతో. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక యాక్చువల్గా రాజశేఖర రెడ్డి కొడుకుని దూరం పెట్టాడు అప్పట్లో. ఎందుకంటే కొడుకుతోటి భరించలేక పడలేక ఆయన అతను బెంగళూరులో పెట్టారు. నేను ఎప్పుడు అసెంబ్లీలోకి రాలేదు, నేను అసెంబ్లీకి వచ్చి నేను సంతకం పెట్టానా అని ఆ రోజు ఎలా అన్నారో ఎవరు, జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు నేను ఏ ఫైల్ మీద నేను సంతకం చేశానా, నాకు లిక్కర్ స్కామ్ కి నాకు సంబంధం ఏంటని అలాగే ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇక్కడ మీకు జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు అర్థమవుతున్నాయిగా. అదే విధంగా ఇవాళ విజయసాయిరెడ్డి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాడు అతను? విజయసాయిరెడ్డి వెనుపోటు పొడిచాడు, విజయసాయిరెడ్డి తెలుగుదేశంతో కుమ్మక్కయ్యాడు, విజయసాయిరెడ్డి చంద్రబాబు గారితో కుమ్మక్కయ్యారు అంటూ వాళ్ళు అది చెప్పాక మర్నాడు ఈ వీడియో బయటకు వచ్చింది. ఏం వీడియో బయటకు వచ్చింది? వీళ్ళందరూ కూడా ఒక విల్లాలో ఒక నెంబర్ ఉన్న ఒక ఇంటికి జనార్దన్ గారు, టీడీ జనార్దన్ వెళ్ళడం, తర్వాత విజయసాయిరెడ్డి వెళ్ళడం, 40 నిమిషాలు ఎంత వాళ్ళు అక్కడ గడపడం, తర్వాత టీడీ జనార్దన్ వెళ్ళిపోతే తర్వాత విజయసాయిరెడ్డి గారు కూడా బయటకు వచ్చి వెళ్ళిపోవటం మనం చూసాం. ఇది నిజంగా కలిసిన వాళ్ళు లేదు, వాళ్ళు ఎవరికి తెలియకుండా రహస్యంగా కలవాలనుకున్న వాళ్ళు ఇలాంటి వీడియో బయటకు వచ్చేలా చేస్తారు. మీరు చెప్పండి, సింపుల్. సో అంటే ఈ రకంగా చూసుకుంటే మేడం, కేవలం విజయసాయిరెడ్డి గారి వల్లనే ఈ డొంకంతా కదిలిందంటూ వైసీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ నేపథ్యంలోనే అంటే విజయసాయిరెడ్డి గారు ఒక రకంగా బండారాలన్నీ బయట పెడుతున్నారంటూ కూడా ఒక భయాందోళనకు చెంది కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏమన్నారు? మద్యం స్కామ్ కి నాకు సంబంధం లేదు. మద్యం స్కామ్ కి సంబంధించి ఫస్ట్ మద్యానికి సంబంధించి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఒక 3 నెలలు ఒక 3-4 మీటింగ్స్ మా ఇంట్లో జరిగాయి. తర్వాత నేను అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు, మా అల్లుడికి సంబంధం లేదు. అదేవిధంగా మొత్తం అంతా కూడా రాజు కసిరెడ్డికే సంబంధం. ఇది జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి పేరు ఆ రోజే ప్రస్తావించవచ్చు కదా. నిజంగా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ముంచాలనుకుంటే, జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించాలనుకుంటే ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ మాట అనొచ్చుగా. రాజకేశ్ రెడ్డి పేరు ఎందుకు చెప్పాడు ఆయన? వాసుదేవరెడ్డి పేరు ఎందుకు బయటకు వచ్చింది? సో వాసుదేవరెడ్డి నుంచి రాజకేశ్ రెడ్డి పేరు వచ్చింది. రాజకేశ్ రెడ్డి పేరే కాదు, ఆయన ఒక 4-5 పేర్లు చెప్పాడు. అక్కడి నుంచి మొత్తం తీగ కదిలింది. ఓకే. కాబట్టి విజయసాయిరెడ్డి వల్ల అంటే విజయసాయిరెడ్డిని
నువ్వెందుకు బయటకు వెళ్ళేలా చేసుకున్నావు జగన్మోహన్ రెడ్డి? తప్పు నీదేగా. అవును. ఇప్పుడు మీరు నాతో ఉంటారండి కొన్ని సంవత్సరాలుగా, మీరు వెళ్ళిపోయే టైంలో మిమ్మల్ని ఆపాల్సిన బాధ్యత నాది ఉంటుందా, ఆగాల్సిన బాధ్యత మీది ఉంటుందా? ఆపాల్సిన బాధ్యత నాదే కదా. ఎందుకంటే నా గుట్టుమట్లన్నీ మీకు తెలుసున్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, అవునా కదా. సో నేను నాకు నువ్వు వెళ్తే వెళ్ళు, ఉంటే ఉండు, ఎవడుంటే ఏంటి, ఎవడు పోతే ఏంటి, నాకు వచ్చి నష్టం లేదు అని నా బీరాలు పలుకుతాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈవెన్ పార్టీలోంచి ఎవడు వెళ్ళిపోయినా కూడా పోతే పో, మాకు వచ్చి నష్టం లేదంటాడు. ఇవాళ నష్టం నీకే. విజయసాయి రెడ్డి నోరు విప్పితే నష్టం నీకే. ఇంకా ఆయన పూర్తిగా అప్రూవర్గా మారారో లేదో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు అతని భయం ఏంటంటే ఇప్పుడు మొత్తం అంతా తీగ కదిలి మీరు అన్నట్టుగా మొత్తం అందరి పేర్లు బయటకు వచ్చి ఎక్కడెక్కడ వాళ్ళండి. ఇవాళ ఇంకో కొత్త పేరు కూడా బయటకు వచ్చింది మళ్ళా. అసలు ఒక వ్యక్తి ఒక చిన్న ఉద్యోగం చేసుకునేవాడు ఇవాళ కొన్ని వందల కోట్లు సంపాదించాట ఈ మద్యం కుంభకోణంలో. నిన్న ఒక కొత్త పేరు బయటకు వచ్చింది. అంటే నేను అనేది ఏంటంటే అసలు సంబంధం లేని వాళ్ళ పేర్లన్నీ మనం విన్నాం. అసలు మనకి బాలాజీ పేరు తెలుసా, మనకి గోవిందప్ప పేరు. అంటే ఇవి జగన్మోహన్ రెడ్డి ఊహించలేదు. ఎవరికి తెలియకుండా నేను చాలా పకడ్బందీగా చేశాను అనుకున్నారు, కానీ బయటకు వచ్చాయి. కానీ ఇక్కడ రివర్స్. విజయసాయి రెడ్డి ఆదిశేషగిరిరావు గారి ఇంటికి వెళ్ళినా, టిడి జనార్దన్ వెళ్ళినా ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయట, ఏదో ఆపరేషన్ జరిగిందో ఏదో పరామర్శించడానికి వెళ్ళారు. సో అది యాదృచ్ఛికంగా జరిగింది. దాన్ని వీళ్ళు ఎన్కాష్ చేసుకుందామని చూస్తున్నారు. దానివల్ల వచ్చిన ఇదేమీ లేదు. బికాజ్ అక్కడ వాళ్ళు కలిసినట్టు కానీ వాళ్ళు కూర్చుని మాట్లాడుకున్నట్టు కానీ లేదు. ఏదైనా వాళ్ళు మాట్లాడుకున్న మాటలు లీక్ అయితే అప్పుడు మీరు ఆ మాట అనొచ్చు, లేదు వాళ్ళ మీద ఏదైనా నింద మోపచ్చు. కానీ ఇక్కడ అదేం లేదు కదా. కలవడంలో కూడా తప్పేముంది మేడం? లేదు. మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి మరి కొడాలి నానిని కలవలేదా, వల్లభనేని వంశీని కలవలేదా? వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నాడు, మీరెందుకు కలిసారు? అవును అవును. రాజకీయాల్లో ఎవరితోటి ఎవడైనా మాట్లాడచ్చండి. ఇంకొకటి అండి, మనం ఎప్పుడు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి మన దగ్గర పనిచేసే వాళ్ళకి. ఓకే, నువ్వు శత్రువుతో మాట్లాడుతున్నావు, మాట్లాడు. శత్రువు ఎంతసేపు అండి? ఆ ఇష్యూ వరకో లేదు, ఆ రాజకీయం చేయటం వరకో లేదు, ఆ నియోజకవర్గం వరకో ఉంటుంది. వ్యక్తిగతంగా ఎవరు బద్ధశత్రువులు ఉండరుగా. అలా అనుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చాలా జిగిరి దోస్తులు. బయట చక్కగా నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళు. పొలిటికల్ గా ఎన్ని ఇష్యూ ఉన్నా. ఇప్పుడు TV5 ఓపెనింగ్ ఇద్దరు కలిసి వచ్చారు అంటే అది ఎంత చిత్రమైన విషయం. నేను అనేది అది. కాబట్టి ఇవాళ మనం చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయారు కాబట్టి అంతా కూడా తెలుగుదేశమే చేసింది, తెలుగుదేశం దీని వెనకాల ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏంటి విజయసాయి రెడ్డిని తన దగ్గరికి తీసేసుకున్నాడు, ఆయనని కొనేసుకున్నారు, లేకపోతే ట్రాప్ లోకి లాగేశారు. ఇవన్నీ పిచ్చితనాలు. ఇప్పుడు 40 ఏళ్ళుగా మీతో ఉన్న ఒక వ్యక్తి గురించి మీరు అసెస్మెంట్ చేయలేదా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం మనం. ఇప్పుడు ఒక మనిషి గుణగణాలు మనకి ఇట్లా మెతుకు ముట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో తెలుసున్నట్టుగా మీకు తెలియాలి కదా. మరి ఇన్ని సంవత్సరాలైనా మీరు వ్యక్తుల్ని చదవలేదా? వ్యక్తుల గుణగణాలు ఏంటో తెలియలేదా మీకు? అంటే మీరు ఫెయిల్ అయినట్టు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కావాలనుకుంటే డే 1 అప్రూవర్గా మారచ్చండి. కానీ ఆయన ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన అభిమానిస్తున్నాడు ఆయన్ని. ఆయన పేరు ఎక్కడా ఇంతవరకు ప్రస్తావించలేదు, మీరు గమనించండి. ఏ ఇష్యూలో కూడా. ఇప్పుడు ఒకవేళ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చినా కూడా అందుకు కారణం విజయసాయి రెడ్డి కాదు. ఖచ్చితంగా ఈ మిగిలిన వీళ్ళందరూ ఎవరున్నారో ప్రతి ఒక్కళ్ళు, ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా, ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, ప్రతి వాడు మాట్లాడతాడు. ఈవెన్ గోవిందప్ప కూడా మాట్లాడతారు, బాలాజీ. కాబట్టి అక్కడ విజయసాయి రెడ్డికి దీనికి సంబంధం లేదండి. ఆయన ఏంటంటే ఒకసారి తన నుంచి విడిపోయిన వ్యక్తి బాగా ఉంటే ఆయన భరించలేడు. ఇప్పుడు చెల్లెల మీద మాట్లాడలా, చెల్లెలు క్యారెక్టర్ అసాసినేషన్ చేయించలా, సొంత చెల్లెలు. మరి ఇంకా విజయసాయి రెడ్డి అంతండి. కాబట్టి ఇవాళ విజయసాయి రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణల్లో నిజం లేదనేది మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. సో మేడం, ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పటిదాకా వరుస అరెస్ట్ల తర్వాత ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమావేశం ఇవ్వలేదు. అలాంటిది మన మీడియా పరంగా ఒక సమావేశమై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, ఎవరెవరైతే అలా ఉన్నారో వాళ్ళందరికీ నేను సినిమా చూపిస్తా, కావాలంటే రెడ్ బుక్ కాదు ఇంకే బుక్లో రాసుకుంటే రాసుకున్నట్టు ఒక పక్క వ్యాఖ్యలు చేశారు. ఇంకో పక్క చూసుకుంటే ఐ డోంట్ హ్యావ్ మనీ టు రన్ ద పార్టీ, ప్లీజ్ గివ్ మీ మనీ టు రన్ ద పార్టీ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సో అంటే ఆయనకి అంటే
అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతున్నారంటూ ఆయనకు కూడా ఒక పిక్చర్ వచ్చేసి ఇలాంటి అయోమయ స్థితిలో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే మీకు తెలుసో లేదో, మ్యామ్. లండన్లో కరువు వచ్చినప్పుడు మహారాణి చెప్పిందిట, ఏమండి వాళ్ళకి బ్రెడ్ లేకుండా బాధపడుతున్నారు ప్రజలంటే కేకులు తిని బతకమనండి అందుట. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పాపం పార్టీ నడపడానికి డబ్బులు లేవంటే ప్యాలెస్లో ఉండి ప్రజలు నమ్ముతారండి? నవ్వుతారా? అవునా? అంటే నువ్వు మాట్లాడే మాటకు అర్థం ఉండాలి. ఓకే, నువ్వు పార్టీ నడపలేవు, మూసేసే పార్టీ. ఇప్పుడు ఎవరున్నారు పార్టీలో? పట్టుమని 10 మంది లేరు. కాబట్టి ఆ పార్టీ ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఇప్పుడు నాకు అన్నం లేదు తినడానికి అంటే అప్పుడు ప్రజలు ఏమైనా ఆలోచిస్తారు, అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆకలితో అలమటిస్తున్నారని. కానీ పార్టీ నడపడానికి డబ్బులు కావాలంటే నీ పార్టీ ఫండ్ ఏమైంది? నీ పార్టీకి ఫండ్స్ ఉంటాయి కదా, ఆ ఫండ్స్ నుంచి వాడుకో నువ్వు. అంతేగాని ఇలాంటి బేదరుపులు అరిచి నువ్వు ఎవరిని మభ్య పెట్టాలని చూస్తున్నావు? అది నిన్ను నువ్వే మభ్య పెట్టుకోవడం అవుతుంది. అది కూడా నీ అంతరాత్మ ఒప్పుకోదు కదా. జగన్మోహన్ రెడ్డి ఏంటి జగన్మోహన్ రెడ్డి, నీకు నువ్వే అబద్ధాలు చెప్పుకుంటున్నావు. అక్కడ అన్ని వేల కోట్లు మూలుగుతున్నాయి, అంత బంగారు ఇటుకలంతా కూడా మూలుగుతున్నాయి, దుబాయ్కి వెళ్ళిన హవాలా మనీ ఉంది కదా, ఇవన్నీ అంతరాత్మే ప్రబోధిస్తుంది కదా. కాబట్టి ఇవన్నీ నమ్మే విషయాలు కాదండి. జగన్మోహన్ రెడ్డికి సీన్ అర్థమైంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారు. తన అరెస్ట్ అవుతాననే భయం కొద్దే ఇవాళ పార్టీ విషయం కూడా నా దగ్గర డబ్బులు లేవు నడపలేనంటే, నేను జైల్లోకి వెళ్ళాక ఒక్కసారి జైలుకి వెళ్తే మళ్ళీ బయటికి రాడు ఇప్పట్లో, అది ఆయనకి తెలుసు. అప్పుడు 16 నెలలు అయితే ఇప్పుడు 16 ఏళ్ళు కూడా పట్టచ్చు, మనకు తెలియదు. కాబట్టి అందుకని ఆయన ముందు జాగ్రత్తగా పార్టీ నడపడానికి ఫండ్స్ లేవంటే నేను వెళ్ళిపోయాక పార్టీ మూతపడుతుందని ఆయన ఇండైరెక్ట్గా చెప్పటం అంతే. ఓకే మేడం, నమస్తే. థ్యాంక్ యూ.